అబ్బో నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి వస్తా. సరే ఎక్కు. హ్యాపీ వ్యాలంటైన్. ఏ అడుగుతుంటే సమాధానం చెప్పుకున్నా సైలెంట్ గా ఉంటావేంటి? ఏ కాళీ బొంబిల్ भाई आपको एड़ा समझ रही है भाई మీకు దండం పెడతాను కాల్చకండి సార్. సార్ మ్యాటర్ ఏంటంటే ఆవిడ ఎవరితో మాట్లాడదు సార్. ఏం పేరు దీంది? అంజలి సార్. మీరు అంజలియా? లేదు సార్, ముష్టి అంజలి సార్, మా అమ్మ సార్. మాట్లాడలేదేంటి? మోగదు సార్, మాటలు రావు, మా అమ్మ సార్. అవును సార్. ఏంటి సార్? కరెక్ట్ అయిపోయాను రా. యు షుడ్ బి లక్కీ. కనీసం మీ అమ్మ నీతో ఉంది. మా అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది సార్? నేను ఆ బాధలో ఉంటే ఆటో డ్రైవర్ కాడు వాడు నా పిల్లాన్ని ఎత్తుకెళ్ళిపోయాడు. వాడికి ఏమైనా తెలుసా? చెప్పు సార్. ఆడెవడో నాకు ఐడియా లేదు సార్, కానీ నా రూమ్ మెట్ ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు, ఆడికి ఫోన్ చేసి కనుక్కోమంటారా సార్? ఒకవేళ వాడు వీడా ఏంటి? భలే వాళ్ళు సార్. అమ్మాయి అంట పడుతున్నా కూడా చీసీ అని పొమ్మని రకం సార్. ఆడు ఓ పని చేస్తా సార్, ఆడా కాదా అని చెప్పేసి ఒకసారి ఫోన్ చేసి అయితే వీడు కాదు. ఒక ఫోన్ చేస్తుంటా సార్. వద్దు సార్, ఒకే ఒక ఫోన్ సార్. వద్దు అంటే వద్దు. ఇదిగోండి ఇవాళ కలెక్షన్. ఏమయ్యా, ఇంకో మొండి ఖాతా ఉందయ్యా, అది కూడా వసూలు చేసావంటే నీ టార్గెట్ రీచ్ అయిపోద్ది. ఇవ్వమంటావా? నెంబర్ ఇవ్వండి. వీడు చాలా యారగట్టుగా మాట్లాడుతున్నాను నాన్న. ఎట్టైనా వీడి దగ్గర వసూలు చేయాలి ఏదో విధంగా. हेलो ఇజాజ్ ఖాన్, हाँ నీకో పార్సల్ వచ్చింది హాంకాంగ్ నుంచి. हांगकांग कौन? నుస్రత్ ఫతే అలీ ఖాన్. क्या है उसमें? చాలా బరువుగా ఉంది. ఐరన్ బాక్స్ అనుకుంటా. आयरन बॉक्स. ఎక్కడున్నావు? 4 बंगला मालूम है? सीधा जा, फिर राइट जा, फिर यू टर्न ले, उधर डेड एंड आएगा, अपन उधर ही मिलेगा. రేయ్, ఎవడికి అడ్రస్ చెప్పావు? भाई पार्सल वाले को भाई. ఎవడు పంపించాడు? नुसरत फतेह अली खान. వాడు చచ్చిపోయి 20 years అవుతుందిరా బాస్. అది పోలీస్ ట్రాప్ ఏమో. అడ్రస్ ఎందుకు చెప్పావు? నా రిలేటివ్ అనుకున్నాను భాయ్. 2 minutes లో వచ్చేస్తా అన్నాడు భాయ్. होला, वेलकम टू माय वर्ल्ड. ऊपर वाले तो जब भी देता है चप्पड़ पाट के देता है एंड आई लव इट. आई मिस यू. ఇజాజ్ ఖాన్ కోనేయా? मैं क्या है रे? మనం మాట్లాడుకోవాలి. రేయ్ పగల్, నేనిక్కడ మాట్లాడుతుంటే ఆడితో మాట్లాడతావేంట్రా? రికవరీకి వచ్చాన్రా. ఆ నేసుకెళ్తాను ఇప్పుడు. నీకు అర్థం కావట్లే. వాణ్ణి నువ్వేసుకెళ్ళటం కాదు, నేను నిన్నేసేస్తాను ఇప్పుడు. సరే ఇప్పుడేంటి? నా అంజలి నాకిచ్చే. తీసుకెళ్ళరా. నాకేం కావాలి? నీకు దమ్ముంటే నన్ను చంపి అంజలిని తీసుకెళ్ళరా. క్రెడిట్ కార్డ్ ఎక్కడా? డెబిట్ కార్డ్ ఎక్కడా? నికల్ కార్డ్ నికల్. పిన్ నెంబర్ ఎంత? 525272.
She made my life! Woo! On public demand. Once more! भोसड़ी के तेरी तो कौन निकालती है? नहीं बदलो तो मार दो, यहीं पे मार दो साले को, मारो साले को। సైకోకి పోలీసులకి జరిగిన కాల్పుల్లో ఒక గ్యాంగ్స్టర్ మృతి, మరో గ్యాంగ్స్టర్ కి గాయాలు. సెంచరీ పూర్తి చేసుకున్న ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ రాధామోహన్. సెంచరీ అయితే పూర్తయింది కానీ సైకో తప్పించుకున్నాడు. ఆ సైకో దొరకడా? మీరు అనవసరంగా వచ్చారు సార్ మధ్యలో, లేకపోతే ఆన్నేసేవాడిని. ఏంట్రా ఇస్తుంది? లైసెన్స్ నీకిచ్చారా నాకిచ్చారా? నీ అంజలి కాఫీ తీసుకురా. నాతో ఉంటావా? ప్రామిస్. సార్ ఆ అమ్మాయి లోపలికి వెళ్ళమనండి సార్. ఏంట్రా నా ఇంటికి వచ్చి నా పిల్లల్ని లోపలికి వెళ్ళమంటావు నువ్వు? సార్ మీరైనా చెప్పండి సార్, లోపలికి వెళ్ళమని. మళ్ళీ అదే మాట అంటావు? రిలాక్స్ రిలాక్స్. అమ్మా, ఈ అంజలిని లోపలికి తీసుకెళ్ళు. కమ్. దొరికిన వాడి పేరు ఏం పేరు? గాంధీ. క్రిమినల్స్ నేమ్ ఇస్ గాంధీ. Hmm. కలికాలం వచ్చింది. ఏంటి లవ్ చేస్తున్నావా? అనుకుంటా. అడవిలో చాలా ఎలిఫెంట్స్ ఉంటాయి, కానీ రోగ్ ఎలిఫెంట్ ఒక్కటి సెపరేట్ గా ఉంటుంది. మిగతా వాటితో కలవదు. తిక్క లేచినప్పుడు అడివంతా తొక్కేస్తుంది. అలాంటి రోగ్ ఎలిఫెంట్ ని లవ్ లో పడేస్తే సంథింగ్ ఎల్స్. అందరిలా మోసం చేయడానికి ఆడు మనిషి కాదు, జంతువు. అలాంటి జంతువు దొరికినప్పుడు వదలకూడదు. నేను మిస్ అయ్యాను, నువ్వు మిస్ అవ్వకు. మీరేం చేశారో తెలీదు కానీ వాడు ఆడాళ్ల మీద పడ్డాడు. ఆడజాతిని బూతులు తిడుతున్నాడు. తిట్టని, ఆడు తిట్టినా బానే ఉంటుంది. హే లిసన్ కేర్ఫుల్లీ. నువ్వు అర్జెంటుగా ఈ అమ్మాయిని తీసుకుని ఊరు వదిలి ఎక్కడికైనా వెళ్ళిపో. ఆడెప్పుడేం చేస్తాడో ఎవరికి తెలీదు. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్లాలి సార్? ఎక్కడికో చోటుకి వెళ్ళరా. వాడిని చంపిన తర్వాత నీకు ఫోన్ చేస్తాను, అప్పుడు తీసుకొద్ది కానీ. కోల్కతా పోలీసులు మాకిచ్చిన గిఫ్ట్ బలవంతపు హాలిడే. ప్రకృతి చాలా ప్రమాదకరమైంది. ఎక్కడో వర్షం పడితే ఎవరెవరో ఏకమైపోతుంటారు. అందులోనూ ఈ పిల్ల మూడ్ చాలా పాజిటివ్గా ఉంది. అదే నా టెన్షన్. What happened? ఫుల్ ట్యాంక్ అన్నా? తాగేసింది. ఇప్పుడు ఎలా? తమరికి నడవడం వచ్చు కదా. హే, వాటర్ ఫాల్. లెట్స్ గో. అంజలి, నేను ఆ లొకేషన్కి రాను. Come on, yeah, let's go, no? Come. Such a beautiful place. నువ్వు పద, నేను వస్తా. Okay. Yes. ఏయ్, చూసావు కదా, రా వెళ్దాం. నీకు నచ్చలే? లే ఉండపది వెయిట్లే? లే. ఓ వెయిట్ ఎ మినిట్. ఈ లొకేషన్ లో ఫ్లాష్ బ్యాక్ స్టోరీలు ఏమైనా ఉన్నాయా? అవును, దాంతో వచ్చా. ఆ టెంట్లోనే. టెంట్ లోనా?
ఏం చేసావు? ఏం చేసావు టెంట్ లోనే? 3 రాత్రులు ఇక్కడే ఉంటే జరగకుండా ఎందుకుంటుంది? ఏయ్, ఎందుకు ఏడుస్తున్నావు? నిన్నే ఎందుకు ఏడుస్తున్నావు? సెకండ్ హ్యాండ్ దొరికితే ఏడవరేంటి? అమ్మా, ఇక్కడ షోరూమ్ బండ్లేం లేవు, అన్ని సెకండ్ హ్యాండ్లే. ఓకే, నాకు ఈత రాదు, దూకితే ఏమవుతుందో కూడా నాకు తెలీదు. I miss you. ఏయ్, ఎందుకు ఏడ్చావు? ఎందుకు దూకావు? మాట్లాడవే. చూడా నీకు ఈరోజేంటే ఇంత అందంగా ఉన్నావు? తడిస్తే పంది కూడా బాగుంటుంది. నో 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 నో, నీ కళ్ళల్లో ఏదో ఉంది. ఏం లేదు. ఏ చూడు, ఏముంది? ఏదో లాగుతుంది. పెదాలు కూడా బాగున్నాయి. ఏదే, ఓ పాట పాడు. నా గొంతు చండాలంగా ఉంటుంది. నాకు అదే వినాలనుంది. ఏ పూరా, ఎవరు రా మీరంతా? అరే నమస్తే సార్. అమ్మ ఎలా ఉంది? బాగుంది సార్, బాగుంది. ఆహా. అంజలి ఇక్కడే ఉంటుందని నాకెందుకు చెప్పలేదురా? నేను ఆ అమ్మాయి అనుకోలేదు సార్. రే బబ్లు, మీ అత్త బిడ్డదేనా? అవును. చెప్పురా, మీ అత్త బాగుంటుందిరా. రై బబ్లు, బబ్లు, మీ అత్తని నేను పెళ్లి చేసుకోనా? ఓకే అంకుల్. హనీమూన్కి ఎక్కడికి వెళ్ళమంటావు? ఊటీ. ఊటీ? మీ అత్తకి నాకు అమ్మాయి పుడితే బెటరా, అబ్బాయి పుడితే బెటరా? అమ్మాయి. ఏం పేరు పెట్టమంటావు? షకీరా. షకీరా? నా షకీరాని పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను అంకుల్. మరి నువ్వెక్కడికి వెళ్తావు హనీమూన్ కి? స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్? క్యూటీ పై బోసిడీకే. నాకేమో ఊటీ, నీకేమో స్విట్జర్లాండ్. నేనేమన్నా పగలగా అనుకున్నావు బే? హేయ్, అందరూ నన్ను సైకో అంటున్నారు. ఈడు సైకో? ఏ సాలా సైకో చెప్పరా? వీడు పెళ్ళంటే ఏంటో అడగట్లా? హనీమూన్కి వెళ్తావరా నువ్వు? రే పాగల్, ఏంట్రా ఈడు? వీడికి అన్ని తెలిసిపోయాయి. మీరు గోకుల్ కోపానా గనీరా? నీ అత్తమ్మ ఎక్కడికి వెళ్ళిందో చెప్పు. అత్తమ్మని ఎదురింటి అంకుల్ని పోలీసులు ఎక్కడికి పంపించారు. ఎక్కడికి? తెలీదు. హనీమూన్ కా? హనీమూన్ అంటే ఏంటి అంకుల్? ఎవడు చెప్పాడ్రా పసిపిల్లలు దేవుడితో సమానమని? చూడరా నీ కొడుకు చూడు. ఏయ్, ఏం చేస్తున్నావు? ఫిషింగ్. వి ఆర్ ఫిషింగ్ ఫర్ డిన్నర్. చేపలు పడుతున్నాం. అలా చేపల పులుసు తిని అదే టెంట్లో ఇంకో అమ్మాయితో పడుకోవాల్సి వచ్చింది. ఏ మాటకా మాట, నా ఎక్స్ కంటే ఈ అమ్మాయి చాలా బాగుంది. ఏమైంది? నాకు కుక్కలంటే భయం. చిన్నప్పుడు నన్ను కుక్క కరిచింది. ఇప్పుడు నిన్ను కరవలేదు కదా, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. అన్ని కుక్కలు కరవు. నేను చెప్పేది అదే సార్.
ఒక్కలే కాదు, అమ్మాయిలందరూ కరవరు. పాత అలవాటుతో చెయ్యి వేయొద్దు. అంజలి దొరికితే గాని నిద్రపోనంటున్నాడు సైకో. అసలు సైకోలు ప్రేమిస్తారా? వాళ్ళకి ప్రేమంటే ఏంటో తెలుసా? ఆ విషయం గురించి మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ వీరభద్రరావు గారు.